సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి. అది సహజమే. అలా పుట్టుకొచ్చే పార్టీల వల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది, ఏ పార్టీ నష్టపోతుంది అన్న చర్చలైతే జరుగుతాయి. అలాగే ఏపీలో మరో 3-4 నెలల్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీలో నూతనంగా ఆవిర్భవించిన 2 పార్టీలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్తగా ఆవిర్భవించిన 2 పార్టీలో ఒకటి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ కాగా, రెండోది సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి స్థాపించిన తెలుగు సేన పార్టీ. ముందుగా జై భారత్ నేషనల్ పార్టీ విషయాన్ని తీసుకుంటే, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలో జాయింట్ డైరెక్టర్ జేడీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల దర్యాప్తుతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జేడీ లక్ష్మీనారాయణగా పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు వివి లక్ష్మీనారాయణ. అయినా అందరూ ఆయన్ను జేడీ లక్ష్మీనారాయణగానే గుర్తుపడతారు. అటువంటి జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో ప్రసంగాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అప్పట్లోనే సొంత రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ 2.5 లక్షల ఓట్లకు పైగా సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇక వివి లక్ష్మీనారాయణ పోటీ చేయడం వల్ల జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా విశాఖ లోక్సభ స్థానం స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి భరత్ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుండి బయటకొచ్చి స్వచ్ఛందంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇక రాబోయే ఎన్నికల్లోనూ విశాఖ లోక్సభ స్థానం నుండి పోటీ చేయాలన్న కృత నిశ్చయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీని ప్రారంభించడం సంచలనం సృష్టించింది. ఈ పార్టీ అభ్యర్థుల ప్రభావం ఏ రాజకీయ పార్టీపై పడుతుంది అన్న దానిపై చర్చ కూడా జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉండే నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై జై భారత్ నేషనల్ పార్టీ ప్రభావం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ విధానాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన జగన్ పార్టీలో చేరతారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా సొంతంగా పార్టీ పెట్టడంతో ఆయన జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఉద్దేశంతోనే సొంత పార్టీ స్థాపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్సత్తా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో పోటీలో పెట్టినా ఆయన ఒక్కడు మాత్రమే విజయం సాధించారు. కానీ ఆ పార్టీ అభ్యర్థుల ప్రభావం చాలా నియోజకవర్గాల్లో నాటి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై పడిన విషయాన్ని పరిశీలకులకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని జై భారత్ నేషనల్ పార్టీ లక్ష్యం కూడా అదేనా అన్న రీతిలో వారి విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక మరో కొత్త పార్టీ తెలుగు సేన విషయానికొస్తే, ఈ పార్టీని సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి స్థాపించారు. అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలు తీసిన సత్యారెడ్డి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమ సినిమాలను అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. కొద్ది నెలల క్రితం పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త బొడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన అంటే బీసీవై పార్టీ ఆవిర్భవించింది. రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలవనున్నాయి. ఇక అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకొని రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆవిర్భవించిన కొత్త పార్టీల ప్రభావం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.